తండ్రి చనిపోయాక ఇంటి బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు కొడుకు. ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి అన్నయ్య బాధ్యతను నెరవేర్చాడు. కాని ఆస్తిలో వాటా కోసం ఇద్దరు చెల్లెళ్ళు తనని కోర్టుకు లాగుతారని కలలో కూడా ఊహించలేకపోయాడు అతను. జడ్జి ఇచ్చిన తీర్పుకు కోర్టు గదంతా కన్నీటి పర్యంతమయ్యింది. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ షరతు. తెల్లవారుజామున ఉదయిస్తున్న సూర్యుడి తొలి కిరణాలు ఇంకా భూమిపైకి దిగేందుకు సన్నాహాలు చేస్తుండగానే రమేష్ కళ్ళు తెరిచాడు. బాధ్యతల భారం అతనికి ఉదయాన్నే లేచే అలవాటు చేసింది. 35 రమేష్ రోజూ ఉదయం 8 గంటలకు తన సరుకుల కొట్టుకు చేరుకునేవాడు మరియు రాత్రి 10 గంటల వరకు కష్టపడి తన కుటుంబాన్ని నడిపేవాడు. నేడు రమేష్ తన దుకాణానికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా అతని భార్య మాధవి వంటగదిలో అల్పాహారం తయారు చేస్తోంది. తరువాతి క్షణం వారి జీవితంలోకి ఎటువంటి తుఫాను తీసుకురాబోతుందో వారు కలలో కూడా ఊహించి ఉండరు. దుకాణానికి వెళ్ళడానికి రమేష్ ఇంటి తలుపు తెరిచి బయటకు అడుగు పెట్టగానే ఎదురుగా ఒక టాక్సీ వచ్చి ఆగింది. అందులో నుంచి అతని ఇద్దరు చెల్లెళ్ళు నళిని మరియు రేఖ దిగుతున్నారు. ఇద్దరూ ఒకేసారి ఇన్ని నెలల తర్వాత అకస్మాత్తుగా తన ముందు కనిపించడంతో రమేష్ కళ్ళల్లో ఆశ్చర్యం, సంతోషం కలగలిసిన ఒక అల ఉప్పొంగింది. అతని ముఖంపై నిష్కపటమైన చిరునవ్వు వికసించింది. అతను దాదాపు పరిగెత్తుకుంటూ వారి దగ్గరకు వెళ్ళాడు. అరే నళిని, రేఖ, మీరిద్దరూ ఒకేసారి చెప్పా పెట్టకుండా వచ్చేశారు. అతని సంతోషానికి హద్దులు లేవు. తాను దుకాణానికి వెళ్ళాలనే విషయం మర్చిపోయాడు. ఈరోజు దుకాణానికి సంబంధించిన లావాదేవీలు మర్చిపోయాడు. ఈ క్షణంలో అతను కేవలం తన సోదరీమణులు ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్న ఒక అన్నయ్య మాత్రమే. అవునన్నయ్య, మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాము అని పెద్ద సోదరి నళిని నవ్వుతూ అంది. కానీ ఆమె నవ్వులో ఎప్పుడూ కనిపించే ఆప్యాయత లేదు. ఒక అపరిచితుడిని కలిసినప్పుడు పెదాలపై వచ్చే నవ్వు, అలాగే ఒక మొక్కుబడితనం నవ్వు కనిపించింది. రేఖ నవ్వడానికి కూడా శ్రమించలేదు. ఒకసారి తన అన్నయ్య వైపు చూసి ఆపై ముఖం తిప్పుకుంది. రమేష్ ఈ సూక్ష్మ సంకేతాలను పట్టించుకోలేదు. లేదా బహుశా అతని సంతోషం అతనికి చెల్లెళ్ల భావాలు చూడనివ్వలేదు. చాలా మంచి పని చేశారు, పదండి లోపలికి రండి. రమేష్ ఇద్దరి సంచులను తీసుకొని వారిని ఇంటి లోపలికి తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. అతని గొంతు ఇంట్లో ప్రతిధ్వనించింది. మాధవి, అరే మాధవి, ఎవరొచ్చారో చూడు. రేఖ, నళిని వచ్చారు. వంటగది నుంచి చేతులు తుడుచుకుంటూ మాధవి బయటకు వచ్చి తన ఆడపడుచులను చూసింది. ఆమె ముఖంలో కూడా సంతోషపు మెరుపు వచ్చింది. ఆమె ముందుకు వచ్చి ఇద్దరినీ ఎంతో ప్రేమగా పలకరించింది. నమస్కారం వదినా, మీరంతా ఎలా ఉన్నారు? బావగారు బాగానే ఉన్నారా? పిల్లలు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాము వదినా, రేఖ సంక్షిప్తంగా సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత మాధవి భర్త వైపు చూస్తూ, మీరేంటండి, ఎవరో దుకాణంలో సరుకుల లావాదేవీల గురించి మాట్లాడ్డానికి వస్తానన్నారుగా, మీరు ఇంకా బయలుదేరలేదు అడిగింది. పర్వాలేదు మాధవి, వాళ్లకు ఫోన్ చేస్తానులే. నేను ఈరోజు మధ్యాహ్నం తర్వాత దుకాణానికి వెళ్తాను. నా చెల్లెళ్ళు చాలా రోజుల తర్వాత ఒకేసారి వచ్చారు అని రమేష్ దుకాణానికి వెళ్లే ఆలోచన మానుకున్నాడు. మాధవి, ఈరోజు వీళ్ళిద్దరి కోసం మంచి వంట చెయ్యి. నళినికి ఇష్టమైన పూరీ కూర, అలాగే రేఖకు ఇష్టమైన పాయసం చెయ్యి. అన్నిటికంటే ముందు చాలా దూరం నుండి అలసిపోయి వచ్చారు. టీ, సమోసాలు వండు అన్నాడు రమేష్. అయ్యో వద్దన్నయ్యా, దాని అవసరం లేదు అని నళిని అంది. కాని రమేష్ ఎక్కడ వింటాడు? అతను సంతోషంగా మురిసిపోతూ
కావలసిన కూరగాయలు తీసుకురావడానికి ఇంట్లో నుండి బయలుదేరాడు. తల్లి సుమిత్ర కీళ్ల నొప్పులతో బాధపడుతుంది. తన గదిలో పడుకొని ఉంది. గది బయటి నుండి వస్తున్న శబ్దాలు విని లేచి కూర్చుంది. ఆమె వెన్నముక్కకు గాయం తగిలినప్పటి నుండి ఆమె ఎక్కువగా పడకపైనే ఉండేది. కాని తన కూతుళ్ళ గొంతుక ఆమెలో కొత్త ప్రాణాలను నింపిందనే చెప్పాలి. మాధవి అత్తగారి గదిలోకి వెళ్ళి ఆమెకు సహాయం చేసి వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటకు తీసుకొచ్చింది. తన ఇద్దరు కూతుళ్లను ఒకేసారి చూసి ఆమె ముసలి కళ్ళల్లో ఒక కొత్త మెరుపు వచ్చింది మరియు ఇద్దరినీ గట్టిగా కౌగలించుకుంది. ఎన్నాళ్ళయింది మిమ్మల్ని చూసి? ఇన్ని నెలల తర్వాత ఎట్టకేలకు ఈ జబ్బు పడ్డ మీ అమ్మ గుర్తొచ్చింది? లేదంటే మీ సంసారాల్లో మీరిద్దరూ మునిగిపోయారు కదా. ఒక ఫోన్ చేయడానికి కూడా మీకు తీరిక దొరకదు. నిన్ననే మిమ్మల్ని ఇద్దరినీ చాలా గుర్తు చేసుకున్నాను నేను. మాధవితో కూడా చెప్పాను. తల్లి గొంతు భావోద్వేగంతో నిండిపోయింది. అత్తయ్య, కళ్ళ ముందు కూతుళ్లను చూసి కూడా ఎందుకు బాధపడుతున్నారు అంటూ మాధవి వెంటనే నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఇంటి వాతావరణం ఒక ఉత్సవంలా మారిపోయింది. రమేష్ బజారు నుండి కావలసిన సరుకులు తీసుకువచ్చాడు. మాధవి అందరికీ అల్పాహారం తయారు చేసింది. అందరూ ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుకోసాగారు. రమేష్ తన చెల్లెళ్లతో కలిసి పాత రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. పిల్లనాటి అల్లరి పనులు, స్కూల్ కబుర్లు తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు నవ్వుతున్నారే గాని వారి కళ్ళల్లో ఒక గంభీరత ఉంది. రమేష్ ఇద్దరినీ గమనించాడు. నళిని, రేఖ అంతా బాగానే ఉందా అని వారిని అడగాలని అతను చాలాసార్లు అనుకున్నాడు. కాని ప్రతిసారి ప్రయాణపు బడలిక అయి ఉంటుందని మౌనంగా ఉండిపోయాడు. సుమారు 1 గంట మాట్లాడుకున్నాక అకస్మాత్తుగా ప్రాంగణంలో మౌనం అలుముకుంది. పెద్ద చెల్లి నళిని ఒక దీర్ఘ శ్వాస తీసుకుంటూ ముందుగా రేఖా వైపు చూసింది. ఆ తరువాత రమేష్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇలా అంది. అన్నయ్య, మేము ఈరోజు ఇక్కడికు ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాము. ఆమె గొంతులో గంభీరత ఉంది. అది రమేష్ గుండెలో ఒక తెలియని వణుకు సృష్టించింది. ఆ, చెప్పు నళిని, ఏంటి విషయం? అంతా బాగానే ఉంది కదా? నళిని రేఖా వైపు చూసింది. ఆమె అనుమతి అడుగుతున్నట్లుగా. ఆపై, అన్నయ్య, నాన్నగారి ఈ ఇల్లు మరియు దుకాణంపై మాక్కూడా హక్కు ఉంది మరియు చట్టం మాకు ఈ హక్కును ఇస్తోంది. మాకు మా వాటా కావాలి. ఈ వాక్యం ఇంటి ప్రశాంతతపై బాంబులా పడింది. ఒక క్షణం అక్కడ గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది. చెల్లి నుండి ఈ మాటలు విని రమేష్కు ఒక్క క్షణం తన చెవులు తనను మోసం చేశాయని అనిపించింది. అతను తన చెల్లివైపు అవిశ్వాసంతో, షాక్తో చూస్తూ ఉండిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతని గొంతు వణుకుతోంది. అప్పుడే రేఖ ముందుకు వచ్చి ఇలా అనింది. ఆమె గొంతులో కూడా అదే కఠినత్వం ఉంది. అన్నయ్య, మేము స్పష్టంగానే మాట్లాడుతున్నాము. 2005 హిందూ వారసత్వ చట్టం ప్రకారం కూతుళ్లకు కూడా కొడుకులతో తండ్రి ఆస్తిపై సమానమైన హక్కు ఉంది. మరియు ఈ ఇల్లు నాన్న కష్టంతో కట్టబడింది. నువ్వు ఒక్కడివే యజమానిగా కూర్చున్న ఆ దుకాణం కూడా నాన్నే కొన్నారు. ఇద్దరి చెల్లెళ్ల మాటలు విని రమేష్ కాళ్ల కింద భూమి కదిలినట్లుగా అనిపించింది. ఒక క్షణం అతను ఏదో ఒక లోతైన లోయలోకి పడిపోతున్నట్లుగా అనిపించింది. ఇన్నాళ్ళు ఏ చెల్లెళ్ల కోసం అతను ప్రపంచంతో పోరాడాడో ఈరోజు వారే అతన్ని నిలదీశారు. అతను వణుకుతూ అన్నాడు. హక్కు? ఎలాంటి హక్కు? నళిని, రేఖ, మీరు తెలివి ఉండే మాట్లాడుతున్నారా? ఆ దుకాణం నా పిల్లల కడుపు నింపుతుంది. మరియు ఈ ఇల్లు, ఇది మా నివాసం. ఇక్కడ అమ్మ నివసిస్తోంది. నా భార్య, పిల్లలు నివసిస్తున్నారు. ఇల్లు వాటాలు వేస్తే మేమంతా ఎక్కడికి పోతాము?
అదంతా మాకు తెలియదు. మాకు మా వాటా మాత్రం కావాలి అని నళిని అంది. నళిని ఇంకొక్క మాట మాట్లాడబోతుండగా, నోర్మోయ్ నళిని, ఇంకొక్క మాట మాట్లాడకు. ఆ గొంతు వీల్ చైర్లో కూర్చుని వణుకుతున్న ఆమె వృద్ధ తల్లి సుమిత్రది. తన కూతుళ్ళ మాటలు వినగానే ఆమెలో అగ్నిపర్వతం బద్దలైనంత పని జరిగింది. వాటాల గురించి మాట్లాడుతున్నారా? ఇల్లు మరియు దుకాణం ఎవరి కారణంగా నిలబడ్డాయో మీరు మర్చిపోయారా? మీ అన్నయ్య వల్ల. నళిని ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. అమ్మా, నీకు అర్థం కాదు. నాకు అర్థం కాదా? తల్లి స్వరం మరింత పెరిగింది. మిమ్మల్ని కడుపులో మోసి పెంచాను. మీ గురించి నాకు తెలుసు. మీ అన్నయ్య మీకోసం చేసిన త్యాగాలు మీరు మర్చిపోయారా? ఆమె గతం గుర్తు చేసుకుంది. మీ నాన్న మరణించినప్పుడు ఈ రమేష్ వయస్సు కేవలం 18 సంవత్సరాలు. ఇతను తన చదువు మానేశాడు. తన కలలను వదిలేశాడు. తద్వారా మీరిద్దరూ చదువుకోగలిగారు. అతని స్నేహితులు కాలేజీలకు వెళ్లేవారు. భవిష్యత్తు గురించి కలలు కనేవారు. కాని ఇతను తన యవ్వనాన్ని ఈ దుకాణం కౌంటర్ వద్ద కూర్చొని గడిపాడు. ఇంటి బాధ్యతలను మోస్తూ మీ ఇద్దరి పెళ్లిళ్ళు చేశాడు. సుమిత్ర గారి మాటలు కన్నీళ్లతో వణుకుతున్నాయి. మీ ఇద్దరి పెళ్లిళ్లలో ఎలాంటి లోపాలు తలెత్తకూడదని తన స్థాయికి మించి ఖర్చు పెట్టాడు వాడు. మీరిద్దరూ మీ అత్తామామల ఇంట్లో తలెత్తుకుని ఉండేందుకు జనాల దగ్గర అప్పులు చేశాడు. మరి ఈరోజు అదే అన్నయ్య నుండి వాడి ఇల్లు మరియు దుకాణం లాక్కోవడానికి వచ్చారా? సుమిత్ర ఆయాసపడింది. మాధవి పరిగెత్తుకు వెళ్లి ఆమెను పట్టుకుంది. ఆమె వీపు నిమిరింది. ఆవరణ అంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. రమేష్ కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. తల్లి ఈ భావోద్వేగ మాటలు ఆ ఇద్దరు కూతుళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. నళిని సిగ్గు లేకుండా సమాధానం ఇచ్చింది. అమ్మా, అన్నయ్య చేసినదంతా తన ధర్మం. ఒక అన్న తన చెల్లెళ్ల కోసం ఏది చేస్తాడో అన్నయ్య అదే చేశాడు. మరియు మేమిక్కడ ఏమీ భిక్షమడగడం లేదు. మేము మా చట్టబద్ధమైన హక్కును అడుగుతున్నాము. ఇది విన్న రమేష్ అంతరంగం పూర్తిగా విరిగిపోయింది. ఎవరో తన గుండెల్లో కత్తిగుచ్చినట్లు అనిపించింది. ఏ చెల్లెళ్ల ఒక్క చిరునవ్వు కోసం అతను తన లెక్కలేనన్ని అవసరాలను చంపుకున్నాడో, ఎవరి సంతోషాల కోసం తన యవ్వనాన్ని దుకాణం కౌంటర్ వద్ద గడిపాడో, ఈరోజు వారే అతన్ని దూరం చేస్తున్నారు. అతన్ని నిరాశ్రయుడిని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే నళిని ఫోన్ మోగింది. ఆమె లేచి ఆవరణ మూలకు వెళ్లి మాట్లాడడం ప్రారంభించింది. అవతల ఆమె భర్త ఉన్నాడు. అవును, చెప్పాను. లేదు, ఇంకా అంగీకరించడం లేదు. మీరు చింతించకండి. నా వాటా నేను ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోను. అసలు ఇదేమైనా న్యాయమా చెప్పండి? అతను అంత పెద్ద ఇంట్లో బాగా లాభాలున్న దుకాణంలో కూర్చొని సరదాగా గడుపుతున్నాడు. మేము ఇక్కడ ఇబ్బంది పడుతూ బతుకుతున్నాము. నేను నా వాటా తీసుకోకుండా ఇక్కడి నుండి కదలను. భర్తతో మాట్లాడి ఏమీ జరగనట్టుగా ఆమె తిరిగి వచ్చి కూర్చుంది. ఆమె ముఖంపై కఠినత్వం తప్ప మరే భావమూ లేదు. సుమిత్ర కూతుళ్లను ఒప్పించడానికి మరో ప్రయత్నం చేశారు. చూడండి, మీ అన్నయ్య మీకోసం ఏం చెయ్యలేదు. నళిని, నువ్వు మీ అత్తవారింట్లో గొడవపడి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అప్పుడే మీ అన్నయ్య వాళ్లతో వెళ్లి మాట్లాడి నీ సంసారాన్ని చక్కదిద్దాడు. నీ ప్రతి కష్టంలోనూ నీ తోడుగా నిలబడ్డాడు. మీ నాన్నగారు పోయిన తర్వాత ఇల్లంతా అతనొక్కడే చూసుకున్నాడు. నా యోగక్షేమాలు పట్టించుకున్నాడు. నా ఆరోగ్యంపై ఇంత ఖర్చవుతున్నా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా అనలేదు. మీ వదిన కూడా నన్ను బాగానే చూసుకుంటోంది. మీరు మీ అన్నయ్యకు కృతజ్ఞతగా ఉండాలి. కాని విరుద్ధంగా ఆస్తిలో వాటా అడుగుతున్నారా? కాని ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తల్లి మాటలు అస్సలు వినలేదు. వాళ్ళు తమ మనస్సాక్షిని మరియు సిగ్గు మొత్తాన్ని తమ ఇళ్ల దగ్గరే వదిలి వచ్చినట్టుగా ఉన్నారు. అన్నయ్య,
ఏడుస్తూ ఎమోషనల్ అయితే ఏమీ లాభం లేదు. మాకు డబ్బు అవసరం. మాకు పిల్లలున్నారు. వారి భవిష్యత్తు కూడా ఉంది. మీరు ఈ ఇల్లు మరియు షాపు అమ్మేయండి. ఎంత డబ్బు వస్తే మనమందరం ముగ్గురం సమానంగా పంచుకుందామనింది నళిని. అమ్మేయమంటావా అని రమేష్ అడిగాడు. నాన్నగారి జ్ఞాపకాన్ని అమ్మేయమంటావా? నా తల్లిని, నా భార్యాబిడ్డల్ని వీధిలో పడేయమంటావా? కన్నీళ్లతో అన్నాడు రమేష్. ఒక పని చెయ్యండన్నయ్యా. అమ్మడం కుదరకపోతే మీరు మా వాటాకు సరిపడా డబ్బులిచ్చేయండి అని రేఖ అంది. మాకు ఎక్కువ సమయం లేదు. ఒక వారంలోగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే మేము తప్పనిసరిగా కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. కోర్టా? ఈ పదం వినగానే రమేష్ చెవుల్లో ఒక సంచలనం రేగినట్లయింది. తన సొంత రక్తం, తన సొంత చెల్లెళ్ళు అతన్ని కోర్టుకు ఈడ్చుతారా? కొద్దిసేపటి క్రితం తన చెల్లెళ్ళు వచ్చారన్న ఆనందంలో ఉక్కిరిబిక్కిరైన ఆ ప్రాంగణంలోనే ఇప్పుడు తను తన కుటుంబపు ముక్కలు చెల్లాచెదురవడం చూస్తున్నాడు. ఆ ఇద్దరు చెల్లెళ్ళు తమ మాట చెప్పి లేచి ఇంటి నుండి వెళ్ళిపోయారు. రమేష్ అక్కడే నేలమీద కూర్చుండిపోయాడు. సుమిత్ర కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారాయి. ఆమె గొనుగుతూ, భగవంతుడా, ఇదేం జరిగింది? నేను కూతుళ్లను కాదు, దయ్యాలను కన్నాను. అవి ముందు ముందు తమ సొంత అన్నయ్యనే పీక్కొని తింటున్నాయి. కొన్ని రోజులు ఏదోలా గడిచాయి. ఇంట్లో ఒక వింత శోకం ఆవరించి ఉంది. ఎవ్వరూ ఎవరితోనూ మాట్లాడ్డం లేదు. రమేష్ షాపుకైతే వెళ్తున్నాడు కాని అతని శరీరం అక్కడ ఉంటే ఆత్మ ఇంట్లో ఉండేది. చెల్లెళ్ళు అన్న మాటలు బాణంలాగా పదే పదే గుండెల్లో గుచ్చుకునేవి. ఒక వారం తరువాత మధ్యాహ్నపు నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఒక గొంతు వినిపించింది. రమేష్ బాబుగారికి ఉత్తరం. ఆ వచ్చిన వ్యక్తి పోస్టు మ్యాన్. కాని అతని చేతిలో ఉన్న ఆ ప్రభుత్వ కవరు ఉత్తరం కాదు, బంధాల నాశనానికి ఒక శాసనం. వణుకుతున్న చేతులతో రమేష్ ఆ కవరును తెరిచాడు. లోపల కోర్టు ముద్ర వేసిన కాగితాలు ఉన్నాయి. తను చదివిన దాన్ని అతని మనస్సు నమ్మలేకపోయింది. అతని ఇద్దరు చెల్లెళ్ళు అతనిపై ఆస్తిలో భాగం కోసం కేసు పెట్టారు. ఆ కాగితం ముక్క రమేష్ చేతి నుండి జారి గాలిలో ఎగురుతూ నేలమీద పడింది. రమేష్ ప్రాణం లేనివాడిలా అక్కడే ప్రాంగణంలో ఉన్న కుర్చీపై కుప్పకూలిపోయాడు. ఒక్క క్షణంలో అతని కళ్ళ ముందు అంతా తిరిగింది. వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు, నా గర్వం. చూడండి, భవిష్యత్తులో వాళ్ళు నా పేరు నిలబెడతారు అని చెప్పే తన నాన్నగారి ముఖం అతనికి గుర్తొచ్చింది. ఇవాళ అదే కూతుళ్ళు ఆయన కట్టించిన ఇంటి పునాదుల్ని కదిలించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే అతనికి ఒక మసకమసక దృశ్యం గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఎన్నో ఏళ్ల క్రితం చెల్లి నళిని కాలేజీ నుండి తిరిగి వస్తుండగా భయంకరమైన ప్రమాదానికి గురయ్యింది. ఆమె రక్తంతో తడిసి ఉంది. ఆ వార్త వినగానే రమేష్ తన దుకాణం షట్టర్లు దించేసి పిచ్చివాడిలాగా పరుగుపెట్టాడు. డాక్టర్ గారు వెంటనే ఓ నెగటివ్ రక్తం కావాలని, లేదంటే ఆమెను కాపాడలేమని చెప్పారు. ఓ నెగటివ్ అనేది చాలా అరుదైన రక్తవర్గం. రమేష్ది కూడా సేమ్ గ్రూప్ కావడంతో ఆస్పత్రికి చేరుకున్నాక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కొద్దిసేపటికే అతని రక్తం అతని నరాల నుండి బయటికి వచ్చి తన చెల్లి ధమనుల్లోకి ప్రవహించి ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. నళినీకు స్పృహ వచ్చే వరకు అతడు ఆమె మంచం పక్కనే కూర్చుని ఉన్నాడు. నేడు అదే సోదరి ఎవరి నరాల్లో ఇతను ఇచ్చిన రక్తం పరుగులు తీస్తుందో అతని రక్తాన్ని పీల్చేందుకు సిద్ధంగా ఉంది. కేవలం ఈ రాళ్ళు మరియు కాగితపు ముక్కల కోసమా? ఈరోజు కోసమేనా? ఈరోజు కోసమేనా నేను నా సోదరి ప్రాణాన్ని కాపాడింది? ఇది ఆలోచిస్తూనే రమేష్ కళ్ళ నుండి కన్నీటి సునామీ ఉప్పొంగింది. అతను నేలపై కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అతని వెక్కిళ్ళు విని అతని తల్లి సుమిత్ర బయటికి వచ్చింది.
కోర్టు నోటీసు గురించి వినగానే ఆమె గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. హే భగవంతుడా! ఈరోజు కూడా చూపించావా? నా సొంత కూతుళ్ళే నా కొడుక్కి శత్రువులయ్యారు. ఈ ఘోరాన్ని చూడడం కంటే ముందే నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు నువ్వు? ఇంట్లో పెద్ద గందరగోళం ఏర్పడింది. రమేష్ పూర్తిగా ఒంటరివాడైపోయాడు. అప్పుడే అతని భార్య మాధవి ముందుకు వచ్చి అతని భుజంపై చెయ్యి వేసింది. రమేష్ ఆమె వైపు చూడగా మాధవి కళ్ళల్లో కన్నీళ్లు కాదు, ఒక ధైర్యం కనిపించింది. ఆమె రమేష్ చేతిని బలంగా పట్టుకొని ఇలా అనింది. మీరు భయపడకండి. మీరు ఒంటరివారు కారు. నేను మీకు తోడుగా ఉన్నాను. మనమందరం కలిసి ఈ తుఫానును ఎదుర్కొందాం. మాధవి నేలపై పడి ఉన్న ఆ కాగితాలను తీసుకొని రమేష్ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ చెప్పింది. వారు చట్టం మార్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి మనం కూడా చట్టం ద్వారానే పోరాడదాం. భగవంతుడి కంటే గొప్ప న్యాయ నిర్ణేత మరొకరు లేరు. వారు మనతో తప్పు చేశారు. న్యాయం తప్పక జరిగి తీరుతుంది. మాధవి మాటలు రమేష్కు కొంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఈ పోరాటం కేవలం భూమి లేదా దుకాణం కోసమే కాదని, శాశ్వతంగా విరిగిపోయిన ఆ విశ్వాసం కోసమని అతనికి తెలుసు. గత వారం రోజులుగా ఏ రోజును ఎదుర్కోవడానికి రమేష్ భయపడుతూ ఉన్నాడో ఆ రోజు నేడు వచ్చింది. రమేష్ కోర్టు బోనులో ఒక నిందితుడిలాగా నిలబడి ఉన్నాడు. అవును, ఒక ముద్దాయి. అతని నేరం ఏమిటంటే అతను తన చెల్లెళ్లను అపరిమితంగా ప్రేమించాడు. తన సర్వస్వాన్ని వారి సంతోషం కోసం ధారపోశాడు. సరిగ్గా అతని ఎదురుగా ఉన్న బోనులో నిలబడి ఉన్నారు అతని ఇద్దరు చెల్లెళ్ళు నళిని మరియు రేఖ. వారి ముఖాల్లో ఎలాంటి చలనం లేదు, పశ్చాత్తాపం లేదు. వారి కళ్ళల్లో తమ హక్కును పొందాలనే పట్టుదల మాత్రమే ఉంది. రమేష్ వారిని చూడగానే తనలో తానే ప్రశ్నించుకున్నాడు. వీళ్ల ముఖంపై సంతోషాన్ని చూడడానికి వేలు పట్టుకొని నేను జాతరలకు తీసుకువెళ్లేవాడిని. బాల్యంలో నా వెనుక పరుగు పరుగున అన్నయ్య అన్నయ్య అని అరిచిన చెల్లెళ్ళు వీళ్లే కదా. కాని ఈరోజు ఈ అన్నయ్యనే ముద్దాయిగా నిలబెట్టారు. కోర్టు విచారణ ప్రారంభమయ్యింది. ఇరుపక్షాల న్యాయవాదులు జడ్జిగారి ముందు తమ తమ వాదనలను వినిపిస్తున్నారు, సాక్ష్యాలు సమర్పిస్తున్నారు. అప్పుడే అనుభవజ్ఞుడు మరియు విజ్ఞానవంతుడైన జడ్జి గారు రమేష్ని అడిగారు. మిస్టర్ రమేష్, చట్టం కూతుళ్లకు వారి తండ్రి ఆస్తిలో సమాన హక్కును కల్పించినప్పుడు మీరు వారికి ఆ హక్కును ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? ఇది వినగానే రమేష్ కళ్ళు నీటితో నిండిపోయాయి. అతడు తనను తాను తేరుకొని ఇలా అన్నాడు. జడ్జిగారు, నేను నా చెల్లెళ్లకు వారి హక్కును ఇవ్వడానికి నిరాకరించడం లేదు. అతను ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు, తనలో ఉన్న బాధను బయటకు పంపిస్తున్నట్లుగా. మరియు ఇలా అన్నాడు. అయితే నా చెల్లెళ్ళు ఆ దుకాణంలో వాటా అడుగుతున్నారు. దాని నుంచే నేను మా కుటుంబం కోసం 2 పూటలా అన్నం సంపాదించుకుంటున్నాను. ఆ దుకాణంతోనే నా మరియు నా కుటుంబ అవసరాలు తీరుతున్నాయి. రమేష్ గొంతు ఇప్పుడు వణుకుతోంది. జడ్జిగారు, వారు ఆ ఇంట్లో వాటా అడుగుతున్నారు. అది నాకు, నా వృద్ధురాలైన మరియు అనారోగ్యంతో ఉన్న అమ్మకు మరియు నా పిల్లలకు ఏకైక ఆశ్రయం. ఒకవేళ ఇది కూడా పంచుకుంటే మేమంతా ఎక్కడికి పోవాలి? అతని కళ్ళ నుండి ఇప్పుడు కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. కానీ అతను తన మాటను కొనసాగించాడు. మై లార్డ్, మా నాన్నగారి ఆరోగ్యం పాడైనప్పుడు నాకు కేవలం 16 సంవత్సరాలు. ఆయన దుకాణానికి వెళ్ళలేని పరిస్థితి. ఆ చిన్న వయసులో నా తోటి పిల్లలు ఆటపాటల్లో మునిగి తేలుతుంటే, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి చదువుకుంటుంటే నేను దుకాణం క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చునేవాడిని. రాత్రంతా మేలుకొని నా తండ్రి గారి ఆఖరి శ్వాస వరకు వారికి సేవ చేశాను. అదే సమయంలో ఇంటి బాధ్యతను కూడా మోశాను. రమేష్ తన చెల్లెళ్ల వైపు చూసి ఇలా అన్నాడు.
నా చెల్లెళ్ళ చదువు కొనసాగడానికి నేను నా చదువును మధ్యలోనే ఆపేశాను. నేను 12వ తరగతి కూడా పాస్ అవ్వకపోయినా వాళ్ళిద్దరినీ డిగ్రీ దాకా చదివించాను. నా ఇద్దరు చెల్లెళ్లకు కాలేజీలో ఉన్నత విద్య అందించాను. వారికి ఏ లోటు రాకుండా చూశాను. నాన్నగారి మరణం తర్వాత కూడా ఇంట్లో ఏ ఒక్క సభ్యుడు ఆయన లోటును భర్తీ చెయ్యలేకపోయారని భావించకుండా ఉండాలని నేను పూర్తిగా ప్రయత్నించాను. నేను వారి వివాహాలకు నా స్థాయికి మించి ఖర్చు చేశాను. చుట్టుపక్కల వారి నుండి, తెలిసిన వారి నుండి వడ్డీకి డబ్బులు తీసుకున్నాను. అందుకే వారి పెళ్లిలో ఏ లోటు రానివ్వలేదు. ఈరోజు నేను ఒక చిన్న దుకాణాన్ని నడుపుతున్నాను. కానీ ఈ ఇద్దరూ వారి వారి ఇళ్లల్లో అతి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. కానీ జడ్జిగారు, ఇప్పటి వరకు నేను నా సంతోషాలను మాత్రమే త్యాగం చేశాను. కానీ ఇప్పుడు ఆస్తి వాటాలు వేయటం ద్వారా నేను నా కుటుంబాన్ని కూడా అన్ని సంతోషాల నుండి వంచితుడిని చెయ్యాలా? అప్పుడే విపక్ష న్యాయవాది తన కుర్చీ నుండి లేచాడు. అతని స్వరంలో గాఢమైన వ్యంగ్యం ఉంది. యువరానర్, ప్రతి కొడుకు, ప్రతి సోదరుడు తన కుటుంబాన్ని చూసుకుంటాడు. ఇందులో ఇతను గొప్పగా చేసిందేమీ లేదు. ఇది అతని ధర్మం కదా. ఇది వినగానే రమేష్ న్యాయవాది కూడా వెంటనే తన స్థానం నుండి లేచారు. యువరానర్, నా ప్రతిపక్ష లాయర్ ఒక విషయం మర్చిపోతున్నారు. నా క్లయింట్ తన పెద్ద చెల్లెలు నళిని పెళ్లి కోసం సరిగ్గా 10 ఏళ్ల క్రితం తను జమ చేసిన డబ్బు నుండి 5 లక్షలు ఇచ్చాడు. చిన్న చెల్లెలు రేఖా పెళ్లి కోసం 7 ఏళ్ల క్రితం 14 లక్షలిచ్చాడు. యువరానర్, ముఖ్యంగా పరిమిత ఆదాయం ఉన్న వ్యక్తికి ఇది సాధారణ మొత్తం ఏమాత్రం కాదు. పెళ్లి తర్వాత కూడా ప్రతి పండుగ, ప్రతి సుఖదుఖంలో మిస్టర్ రమేష్ తన ప్రతి బాధ్యతను పూర్తి నిజాయితీతో నిర్వర్తించాడు. జడ్జిగారు ఇద్దరు లాయర్ల వాదనను గౌరవంగా ఆలకించారు. రమేష్ న్యాయవాది తమ మాటలకు మరింత బలం చేకూరుస్తూ ఇలా అన్నారు. మైలార్డ్, ఈ త్యాగాలన్నింటికీ బదులుగా నా క్లయింట్కి మరియు అతని కుటుంబానికి ఏం దక్కింది? ఒక సాధారణ జీవితం. నేటికి వాళ్ళ పిల్లలు ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కానీ ఆయన ఇద్దరు చెల్లెళ్ళు మాత్రం నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతాల్లో జీవితం గడుపుతున్నారు అన్నారు. అయినా ఈ వాదనలు నళిని మరియు రేఖపై అనువంత కూడా ప్రభావం చూపలేదు. నళిని అదే కఠినమైన ధోరణిలో ఇలా అంది. జడ్జిగారు, మేము ఇక్కడ భావోద్వేగ కథలు వినడానికి రాలేదు. చట్టబద్ధంగా మాకు దక్కాల్సిన హక్కునే మేము కోరుతున్నాము. మీరు మా చట్టపరమైన హక్కు నుండి మమ్మల్ని వంచించలేరు. ఇది విన్న రమేష్ సహనం కట్టలు తెంచుకుంది. అతని కళ్ళ నుండి ఇప్పుడు కన్నీళ్లు కాదు, ఒక తుఫాను ప్రవహిస్తోంది. అతను కటకటాన్ని పట్టుకొని గట్టిగా ఉలిక్కిపడేలా కదిలించి దాదాపుగా అరుస్తూ ఇలా అన్నాడు. జడ్జిగారు, నా పెద్ద చెల్లి భర్త వ్యాపారం పతనమై వారిపై లక్షల అప్పు అయినప్పుడు వారు సహాయం కోసం ఎవరిని పిలిచారో తెలుసా? నన్ను. ఆ సమయంలో ఈరోజు వీరు దోచుకోవాలని చూస్తున్న ఇదే ఇంటిపై నేను బ్యాంకు నుండి రుణం తీసుకొని వారికి సహాయం చేశాను. ఆ అప్పు వాయిదాలు నేను నేటికి కడుతున్నాను. ఇంకా 2 నెలల వాయిదా కూడా మిగిలే ఉంది. అతను తన చిన్న చెల్లెలు రేఖా వైపు తను వణుకుతున్న వేలును చూపించి, మరి నువ్వు? రేఖా, నీ కొడుకు తీవ్రంగా అనారోగ్యం పాలై వెంటనే ఆపరేషన్ చెయ్యకపోతే పిల్లవాడు బ్రతకడు అని డాక్టర్లు చెప్పినప్పుడు, చికిత్స కోసం లక్షల డబ్బు అవసరమైనప్పుడు నువ్వు ఎవరి తలుపు తట్టావు? రమేష్ స్వరం ఇప్పుడు తడబడుతోంది. నా భార్య మాధవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన పెళ్లి ఆభరణాలు నా ముందు ఉంచింది. పిల్లవాడి ప్రాణం కాపాడడం ముఖ్యమని అంది. నేను ఆ ఆభరణాలను తాకట్టు పెట్టి నీకు సహాయం చేశాను. జడ్జిగారు, నేను ఆ నగలను
నేటికీ విడిపించుకోలేకపోయాను. అవి ఇప్పటికీ బంగారు కొట్టులోనే ఉన్నాయి. కావాలంటే మీరు చూడండి. నా భార్య చేతుల్లో బంగారు గాజులు కాదు, మట్టి గాజులున్నాయి. కాని నా ఇద్దరు చెల్లెళ్ల చేతుల్లో బంగారు కంకణాలు ఉన్నాయి. కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరికి రమేష్ మాటల్లో నిజాయితీ కనిపించింది. లోపల వరకు విరిగిపోయిన రమేష్ తన మోకాళ్లపై కూలబడి వెక్కి వెక్కి ఏడ్చాడు. అతని శరీరమంతా వణుకుతోంది. అతని భార్య మాధవి కోర్టు హాల్లో చీరచంగుతో ముఖాన్ని కప్పుకొని ఏడువసాగింది. కోర్టు హాల్లో మాటల్లో వర్ణించలేని నిశ్శబ్దం అలుముకుంది. రమేష్ మాటలకు ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ కన్నీళ్లు. వేలాది కేసులను విన్న జడ్జిగారు ఈరోజు స్వయంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన తన కళ్ళజోడు తీసి తన రుమాలుతో తడిసిపోయిన కళ్ళను తుడుచుకున్నారు. కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆయన లోతుగా ఊపిరి పీల్చి తన పదునైన చూపులను నళిని మరియు రేఖపై నిలిపారు. నేను మీ ఇద్దరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాను, మరియు నాకు సూటి సమాధానం కావాలి. మీ సోదరుడు చెప్పినదంతా పూర్తిగా నిజమేనా? మీ భర్త వ్యాపారాన్ని పతనం నుండి రక్షించడానికి ఆయన తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారా? మరియు మీ కొడుకు ప్రాణాలను కాపాడడానికి ఆయన భార్య తన పెళ్లి నగలను తాకట్టు పెట్టిందా? ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ల చూపులు సిగ్గుతో వాలిపోయాయి. వారి ముఖాలు తెల్లబడ్డాయి. వారు ఏమీ మాట్లాడలేకపోయారు. రేఖ కేవలం మెల్లగా అవును అన్నట్లుగా తల ఊపింది. న్యాయమూర్తిగారు ఈ విషయాన్ని నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇరుపక్షాల లాయర్ల మధ్య మరికొంతసేపు న్యాయపరమైన వాదనలు జరిగాయి. కానీ ఈరోజు విచారణ సారాంశం అందరికీ అర్థమైపోయింది. జడ్జిగారు ఆ రోజు కార్యాచరణను వాయిదా వేస్తూ తదుపరి విచారణ తేదీని ఇచ్చారు. రమేష్ కోర్టు నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కోసమే వాకిలిలో ఎదురుచూస్తున్న అతని తల్లి సుమిత్రా గారు అతని నిస్తేజమైన వెలవెలబోయిన ముఖాన్ని చూసి అంతా అర్థం చేసుకున్నారు. రమేష్ ఎవరివైపు చూడలేదు. అతను సజీవ శవంలా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళి తలుపును లోపలి నుండి మూసుకున్నాడు. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత గది లోపలి నుండి వెక్కిళ్ళు వినిపించాయి. రమేష్ మంచంపై బోర్లా పడుకొని ఏడుస్తున్నాడు. ఈరోజు అతని సంయమనం, ఓర్పు అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వస్తున్నాయి. తన చెల్లెళ్ల రాతిలాంటి ముఖాలు అతనికి గుర్తొచ్చాయి. ఎదుటిపక్షం లాయర్ వ్యంగ్యం గుర్తొచ్చింది. అతను పూర్తిగా నిస్సహాయుడయ్యాడు. తలుపు వెలుపల నిలబడిన మాధవి మరియు సుమిత్రా గారి గుండెలు పగిలిపోతున్నాయి. రమేష్ ఇంతలా కుంగిపోవటం వారు ఇప్పటి వరకు చూడలేదు. ఇతను కుటుంబం మొత్తానికి ఒక కొండలా నిలబడే మనిషి. కానీ ఈరోజు ఆ కొండ ఇసుకలా చెదిరిపోతోంది. అప్పుడే స్కూల్ నుండి వచ్చిన తమ నాన్న కోసం ఎదురు చూస్తున్న 8 ఏళ్ల రోహన్ మరియు 6 ఏళ్ల గీతిక గది తలుపు దగ్గరకు వచ్చారు. వారు తలుపు సందులోంచి తమ నాన్న ఏడవడం చూసి వారి చిన్న ప్రపంచంలో భూకంపం వచ్చినట్లయింది. వారు తమ నాన్నను ఎప్పుడూ ఇన్స్పిరేషన్గా చూస్తారు. ఆయన ఏడుస్తుంటే చూసి వారిద్దరి కళ్ళల్లో నీళ్లు నిండాయి. వారు తలుపు కొట్టారు. నాన్నా, తలుపు తీయండి ప్లీజ్. కొన్ని క్షణాల తర్వాత రమేష్ తలుపు తీయగానే వారి చిన్న చేతుల్లో వారి సంపద ఉంది. వారి పిగ్గీ బ్యాంకులు. ఈ పిగ్గీ బ్యాంకుల్లో పాకెట్ మనీ దాచుకున్నారు. రోహన్ తన నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన చేతిని తాకాడు. అతని ముఖం ఆందోళనతో నిండి ఉంది. నాన్నా, మీరెందుకు ఏడుస్తున్నారు? రమేష్ తన కన్నీళ్లను తుడుచుకొని తన పిల్లల వైపు చూశాడు. అతని దగ్గర మాట్లాడడానికి మాటలేవీ లేవు. అతను కేవలం వారిని చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా అప్పుడే గీతిక తన మధురమైన స్వరంలో అంది, నాన్నా, ఇద్దరు అత్తలు మీకు డబ్బుల కోసం బాధ పెడుతున్నారు కదూ? చెప్పండి నాన్నా. నేను నిన్న రాత్రి మీరు మమ్మీ మాట్లాడుకోవడం విన్నాను.
రమేష్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని మౌనాన్ని చూసి రోహన్ తన మరియు గీతిక యొక్క పిగ్గీ బ్యాంకును ముందుకు జరుపుతూ అన్నాడు. నాన్నా, మీరు కంగారు పడకండి. మీరు మా ఈ 2 పిగ్గీ బ్యాంకులను తీసుకోండి. మేము ఇందులో చాలా డబ్బులు పోగు చేశాం. మీరు ఈ డబ్బులన్నీ అత్తలకు ఇచ్చేయండి మరియు మిమ్మల్ని బాధ పెట్టొద్దని చెప్పండి. కానీ నాన్న, దయచేసి మీరు ఏడవకండి. మీరు ఏడుస్తుంటే మాకు అస్సలు నచ్చదు. పిల్లల నోటి నుండి వచ్చిన ఈ మాటలు రమేష్ గుండెల్లో ఒక తుఫానును సృష్టించాయి. ఒకవైపు అతని సొంత తోబుట్టువులు ఉన్నారు. వారికి లక్షల రూపాయలు ఇచ్చినప్పటికీ వారి దురాశ శాంతించడం లేదు. మరియు మరోవైపు ఈ 2 చిట్టి ప్రాణాలు ఉన్నాయి. వారు తమ తండ్రి ముఖంలో ఒక చిరునవ్వును తిరిగి తీసుకురావడానికి తమ జీవితాంతపు పొదుపును తండ్రికి ఇవ్వడానికి తయారయ్యారు. రమేష్ ఇక భరించలేకపోయాడు. భావోద్వేగాల ప్రవాహం పొంగి పొర్లింది మరియు అతను 2 పిల్లలను తన ఛాతీకి హత్తుకొని గుక్కపట్టి ఏడ్చాడు. అతను వారి తలలను ముద్దాడాడు. ఆ నిష్కలమైన పిల్లల నుండి తను కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి పొందాలని కోరుకున్నట్లుగా. తలుపు వద్ద నిలబడిన మాధవి తన భర్త పడుతున్న వేదనకు ఏడుస్తోంది. కోర్టు తదుపరి విచారణ తేదీ వచ్చింది. మళ్ళీ వకీళ్ల మధ్య తీవ్రమైన వాదనలు మొదలయ్యాయి. రమేష్ వకీలు అతని నిస్సత్తువ మరియు త్యాగం గురించి తర్కాలు ఇస్తుండగా ప్రతిపక్ష వకీల్ స్వరం న్యాయస్థానంలో ప్రతిధ్వనించింది. అభ్యంతరం మైలార్డ్, ఇది కోర్టు, డ్రామా కాదు. వాదన పరాకాష్ఠకు చేరుకుంది. వాతావరణంలో ఒక ఉద్రిక్తత ఉంది. జడ్జి గందరగోళంలో పడ్డారు. చట్టం మరియు మానవత్వం మధ్య అంతరం వారికి స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా అప్పుడే కోర్టు తలుపు చరచరా అనే శబ్దంతో తెరుచుకుంది. అందరి దృష్టి అటువైపు మళ్ళింది. ఒక వీల్ చైర్లో బలహీనంగా ఉన్నప్పటికీ దృఢ సంకల్పం కలిగిన వృద్ధురాలు లోపలికి ప్రవేశిస్తోంది. ఆమె సుమిత్రాదేవి. ఆమె వెనక ఆమె కోడలు మాధవి నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఆందోళన మరియు బలము కలిసిన భావం ఉంది. సుమిత్రా గారి ప్రవేశంతో కోర్టు గది అంతటా పూర్తిగా నిశ్శబ్దం ఆవరించింది. ప్రతివాది తరపు న్యాయవాది ఆమెను చూడగానే ఒక అవకాశం దొరికిందని పసిగట్టాడు. అతడు తన స్థానం నుండి లేచి వెటకారంగా నవ్వుతూ, ఇది చూడండి జడ్జి గారు, భావోద్వేగ కథలతో పని జరగకపోవడంతో ఇప్పుడు తన అనారోగ్యంతో ఉన్న తల్లిని కోర్టుకు తీసుకొచ్చారు. భావోద్వేగ బ్లాక్మెయిలింగ్కి ఇదొక మరో ప్రయత్నం అని అన్నాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న సుమిత్ర వణుకుతున్న బలమైన స్వరంతో ఇలా అన్నారు. లేదు జడ్జి గారు, నేను ఇక్కడ నా కొడుకు తరపున వాదించడానికో లేక ఎవరినైనా భావోద్వేగంగా బ్లాక్మెయిల్ చేయడానికో రాలేదు. నేను ఇక్కడికి వచ్చింది కోర్టు ముందు పూర్తి సత్యాన్ని ఉంచడానికి. మరియు నిజం ఏమిటంటే నా కొడుకు అత్యంత నిజాయితీపరుడు మరియు మంచి వ్యక్తి. అతను ఎవరి హక్కును కొట్టేయాలని కలలో కూడా అనుకోడు. ఆమె తన కుమార్తెల వైపు చూసి ఇలా అన్నారు. నిజం ఏమిటంటే ఇతను పెళ్ళైన తర్వాత కూడా ప్రతి అడుగులో తన ఈ చెల్లెళ్లకు సహాయం చేశాడు. కానీ అతనికి సహాయం అవసరమైనప్పుడు ఎవ్వరూ ముందుకు రాలేదు. నా అనారోగ్యం కోసం రమేష్ ఇప్పటి వరకు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. అతని దగ్గర డబ్బు లేనప్పుడు కూడా అప్పు చేసి నా వైద్యం చేయించాడు. కానీ నా ఈ కుమార్తెలు, ఎవరికైతే ఈరోజు ఆస్తిలో వాటా కావాలో, ఒక్కసారి కూడా అమ్మా నువ్వు బతికి ఉన్నావా లేదా చనిపోయావా అని అడగడానికి కూడా రాలేదు. ఆమె స్వరంలో బాధ మరియు కోపం రెండూ వ్యక్తమయ్యాయి. నా కుమార్తెలకు తండ్రి ఆస్తిలో వాటా కావాలంటే రమేష్ తీసుకున్న ప్రతి ఖర్చులో, అప్పుల్లో కూడా భాగం పంచుకోవాలి. అందరికంటే ముందుగా చెల్లెళ్ల కాపురాన్ని కాపాడడం కోసం రమేష్ ఈ ఇంటి మీద తీసుకున్న అప్పులో నుండి వారు వాటా చెల్లించాలి. అలాగే ఇన్నాళ్ళు రమేష్ నా ఆరోగ్యంపై చేసిన ఖర్చులో వారు వాటా ఇవ్వాలి.
సుమిత్ర కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. కాని ఆమె స్వరంలో బలం ఉంది. జడ్జిగారు, మీరు చట్టాన్ని కాపాడేవారు. మీరే చెప్పండి, హక్కు అనేది ఒకవైపే ఉంటుందా? బాధ్యతల సమయం వచ్చినప్పుడు అన్నయ్య కదా ఇది అతని ధర్మమని చెప్పి తప్పించుకున్నారు. మరియు ఈరోజు ఆస్తి మాట వచ్చేసరికి చట్టం గుర్తుకు వచ్చింది. ఆమె తన మాటలు ముగిస్తూ ఇలా అన్నారు. ఒకవేళ ధర్మం కేవలం కొడుకుదే అయితే హక్కు కూడా కేవలం కొడుకుదే అయి ఉండాలి. కోర్టు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ప్రతివాది తరపు న్యాయవాదికి ఎటువంటి సమాధానం దొరకలేదు. జడ్జి ఒక లోతైన మరియు కోపంతో కూడిన చూపుతో ఆ ఇద్దరు సోదరీమణుల వైపు చూసి వారిని గట్టిగా మందలించారు. మీరు మీ హక్కును అయితే గుర్తించుకున్నారు, కానీ మీ ధర్మాన్ని మర్చిపోయారు. మీ తల్లిదండ్రులు మరియు సోదరుడి పట్ల మీకు కూడా కొంత బాధ్యత ఉంది. బాధ్యతల సమయం ఉన్నప్పుడు మీరు ఎక్కడా లేరు. మరియు ఇప్పుడు ఆస్తి మాట వచ్చేసరికి వాటా అడగడానికి వచ్చేశారు. రమేష్ వంటి సోదరులుంటే సోదరీమణులు ప్రాణమిస్తారు. అలాంటి మీరే అతడి ప్రాణం తీయడానికి సిద్ధమయ్యారు. ఇద్దరు సోదరీమణులు తలలు దించుకొని నిలబడి ఉన్నారు. కాని వారి న్యాయవాది మాత్రం అప్పటికీ ఓటమిని అంగీకరించక ఏదో ఒక చట్టపరమైన అంశాన్ని బయటకు తీసి వాదన కొనసాగించారు. ఆ రోజుకు కోర్టు మళ్లీ వాయిదా పడింది. ఒక వారం తర్వాత రాఖీ పండగ వచ్చింది. ఇది సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి అతిపెద్ద నిదర్శనం. కానీ రమేష్ ఇంట్లో మాత్రం ఆ రోజు ఏ పండగ లేదు. ఇంట్లో ఉదయం నుంచి ఒక విచిత్రమైన నిశ్శబ్దం. రమేష్, మాధవి పిల్లలు ఇద్దరు, రోహన్, గీతిక కొత్త కొత్త దుస్తులు ధరించి ఉన్నారు. గీతిక ఎంతో సంతోషంగా తన సోదరుడు రోహన్ మణికట్టుకు ఒక చిన్న రాఖీ కట్టింది. రోహన్ కూడా తన సోదరికి కానుక ఇచ్చి ఆమె తలపై చెయ్యి పెట్టి ఆమెను రక్షించేందుకు వాగ్దానం చేశాడు. కాని రమేష్ మణికట్టు మాత్రం శూన్యంగా ఉంది. అతడు ఇంట్లో కూర్చుని శూన్యమైన కళ్ళతో తలుపు వైపు చూస్తున్నాడు. ప్రతి ఏటా ఈ సమయానికి అతడి ఇద్దరు సోదరీమణులు నళిని, రేఖ ఇంటికి వచ్చేసేవారు. ఒకవేళ రాలేకపోతే వారు పంపిన రాఖీ కవరు తప్పకుండా వచ్చేది. కానీ ఈరోజు ఎవ్వరూ రాలేదు. రాఖీ కూడా పంపబడలేదు. ఈరోజు మొదటిసారి అతడి మణికట్టు రాఖీ కోసం తహతహలాడింది. మాధవి అతడి వద్దకు వచ్చి రమేష్ భుజంపై చెయ్యి వేస్తూ ఒక ఆశతో కూడిన స్వరంలో అంది. ఒక పని చెయ్యండి, మీ సోదరీమణులు రాలేదంటే ఏమయ్యింది? పెద్దవారు మీరే కదా, మీరే వాళ్ళ ఇంటికి రాఖీ కట్టించుకోవడానికి వెళ్ళొచ్చు కదా. కొద్దిగా మిఠాయి కూడా తీసుకువెళ్ళండి. బహుశా ఈ పండుగ పవిత్ర దినాన వారి మనసు కరుగుతుందేమో. వాళ్ళు తమ తప్పును ఒప్పుకుంటారేమో. మాధవి కళ్ళల్లో అంతా మునిపటిలా అవుతుందని ఒక ఆశ కనిపించింది. రమేష్ తన చెమ్మగిల్లిన కళ్ళతో మాధవిని చూశాడు. ముఖంపై ఒక బాధతో కూడిన చిరునవ్వుతో అన్నాడు, వద్దు మాధవి, ఇప్పుడొద్దు. ఇప్పుడు ఈ విషయాలన్నిటికీ ఏ అర్థమూ లేదు. అతడు తన శూన్యమైన మణికట్టును చూస్తూ అన్నాడు, ఇక మా మధ్య ఇప్పుడు సోదర సోదరీమణుల బంధం ఎక్కడ ఉంది? అన్ని బంధాలు, ప్రేమ అంతా ఆ కోర్టు బోనులోనే నాశనమైపోయింది. ఇప్పుడు వాళ్ళు నా సోదరీమణులు కాదు. మాధవి, ఇప్పుడు వాళ్ళు కేవలం వాదులు, నేను ప్రతివాదిని. మా మధ్య వచ్చిన దూరాలను రాఖీ దారాలు కూడా ఇప్పుడు పూడ్చలేవు. ఇది వినగానే పక్క గదిలో పడుకొని కొడుకు మాటలు వింటున్న సుమిత్ర గుండె ముక్కలైనట్లు అయ్యింది. ఈరోజు కోర్టులో హాజరు కావలసిన రోజు. రమేష్ తన గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. బయటకు చూస్తున్నాడు. మాధవి అతడి వద్దకు వచ్చి మెల్లిగా అంది, తయారవ్వండి, కోర్టుకు బయలుదేరాలి. రమేష్ వెనక్కి తిరగకుండా కిటికీ నుండి బయటకు చూస్తూనే అన్నాడు, మాధవి, నేను అలసిపోయాను. నేను ఓడిపోయాను. మాధవి ఆశ్చర్యపోయింది. మీరేమంటున్నారు? రమేష్ తిరిగాడు. అతడి కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. నేను ఈరోజు కోర్టుకు వెళ్ళి
జడ్జితో చెప్తాను. ఈ కేసు నేను ఓడిపోయానని, నా చెల్లెళ్ళు అడిగిన సమాన వాటాను ఇచ్చేస్తాను అని చెబుతాను. ఇల్లు అమ్మేస్తాను, దుకాణం అమ్మేస్తాను, మరియు వచ్చిన డబ్బును 3 భాగాలు చేస్తాను. మాధవి కాళ్ల కింద భూమి కదిలిపోయింది. కానీ మరి మనం ఎక్కడికి వెళ్తాము? మన పిల్లల సంగతేమిటి? రమేష్ కళ్ళ నుండి కన్నీటి బొట్టు జారిపడింది. ఎక్కడికో ఒక చోటికి వెళ్ళిపోదాము మాధవి. ఏదైనా అద్దెకు దొరికితే చిన్న ఇంట్లో ఉందాము. నేను మళ్ళీ ఏదైనా చిన్నపాటి పని మొదలు పెడతాను. కాని ఇప్పుడు ఇదంతా, ఈ వాదనలు, ఈ అవమానం నా వల్ల ఇక భరించడం కాదు. నేను ప్రతిరోజు నా సొంత తోబుట్టువులను నా శత్రువుల మాదిరిగా కోర్టు బోనులో నిలబడి చూడలేను. మా అమ్మ ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండడం చూడలేను. నేను నిజంగా అలసిపోయాను మాధవి. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. మాధవి మనసు ముక్కలయ్యింది. కాని ఆమె తన భర్త చేతిని పట్టుకుంది. సరే, మీకు ఏది సరైనదనిపిస్తే అదే చెయ్యండి. నేను మీతో ఉన్నాను, ఎల్లప్పుడూ ఉంటాను. 2 గంటల తర్వాత కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అందరి దృష్టి న్యాయమూర్తి గారిపైనే ఉంది. కాని న్యాయమూర్తి గారి చూపులు రమేష్పై నిలిచాయి. ఆయన నేరుగా రమేష్ను ప్రశ్నించారు. మిస్టర్ రమేష్, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రమేష్ మాట్లాడడం ప్రారంభించాడు. అతని గొంతులో ఇప్పుడు ఒక విచిత్రమైన సంయమనం ఉంది. జడ్జి గారు, నేను ఇక ఈ కేసును వాదించుకోదలుచుకోలేదు. ఈ ఒక్క వాక్యం కోర్టు గదంతా కలకలం సృష్టించింది. ప్రతిపక్ష న్యాయవాది ముఖంలో ఒక విజయ చిరునవ్వు వ్యాపించింది. నళిని, రేఖ అవిశ్వాసం మరియు విజయం కలగలిసిన వింత భావంతో ఒకరినొకరు చూసుకున్నారు. రమేష్ తన మాట కొనసాగించాడు. జడ్జి గారు, నా 2 చెల్లెళ్లకు వారి సమాన వాటాను ఇచ్చేందుకు నేను అంగీకరిస్తున్నాను. నేను ఈ ఇల్లు, దుకాణం అమ్మేస్తాను. ఎంత మొత్తం వస్తుందో మేం 3 తోబుట్టువులం సమానంగా పంచుకుంటాము. నేను కేవలం ఇదంతా ఇక్కడే ముగించాలి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మౌనంగా అంతా వింటున్న జడ్జి గారు తన కళ్ళజోడు తీసి రమేష్ను చాలా శ్రద్ధగా చూశారు. అతని అనుభవజ్ఞులైన కళ్ళు రమేష్ విరిగిపోయిన ఆత్మను చదివేశాయి. కొద్ది క్షణాల మౌనం తర్వాత జడ్జి గారు ఇలా అన్నారు. మిస్టర్ రమేష్, మీరు నిజంగా ఈ నిర్ణయాన్ని మీ స్వంత ఇష్టంతో తీసుకుంటున్నారా? లేక మీరు అలసిపోయి ఓటమిని అంగీకరిస్తున్నారా? రమేష్ కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోయాయి. అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. కేవలం తలదించుకున్నాడు. జడ్జిగారు ఒక దీర్ఘ శ్వాస తీసుకొని, మిస్టర్ రమేష్, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ తీర్పు చెప్పే ముందు నేను మీకు మరియు ఈ కోర్టుకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను ఈ కేసులోని ప్రతి ఫైల్ను, ప్రతి సాక్ష్యాన్ని మరియు ప్రతి రుజువును లోతుగా అధ్యయనం చేశాను. మరియు నా దృష్టిలో చట్టానికి అతీతంగా మానవత్వం మరియు నైతికత ఆధారంగా ఈ ఆస్తిపై మీ చెల్లెళ్లకు ఎలాంటి హక్కు లేదు. ఇది వినగానే కోర్టులో కోలాహలం చెలరేగింది. ప్రతిపక్ష న్యాయవాది తన కుర్చీ నుండి ఉలిక్కిపడి లేచాడు. అబ్జెక్షన్ మై లార్డ్, జడ్జి గారి మాటను మధ్యలోనే ఆపుతూ అన్నాడు. జడ్జి గారి గొంతు గర్జించింది. నిశ్శబ్దంగా ఉండండి. చట్టం గురించి నాకు మీకంటే బాగా తెలుసు. అవును, చట్టం కూతుళ్లకు తండ్రి ఆస్తిలో హక్కు కల్పిస్తుంది. కానీ తమ విధులను విస్మరించే వారికి తమ హక్కులను అడిగే హక్కు ఉందా? జడ్జి గారి గొంతులో కోపం ఉంది. కానీ ఆయన ఒక క్షణం ఆగి రమేష్ను చూశారు. మిస్టర్ రమేష్, తన చెల్లెళ్లకు సమాన వాటాను ఇవ్వాలని కోరుకుంటే కోర్టు అతన్ని ఈ నిర్ణయాన్ని గౌరవిస్తుంది. ఈ ఆస్తి 3 సమాన భాగాలుగా విభజించబడుతుంది. కానీ ఒక షరతుపై. జడ్జి గారి నోటి నుండి ఈ పదాలు వెలువడినప్పుడు కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరి శ్వాస ఆగిపోయినట్లు అయింది. జడ్జి గారు తన చూపులను నేరుగా నళిని మరియు రేఖపై నిలిపి
ఇలా అన్నారు. ఆస్తి పంపిణీ జరుగుతుంది, మీకు మీ హక్కు లభిస్తుంది. కానీ ఆ సమయంలో మీ ఆడపడుచులు మరియు వారి భర్తలు అక్కడ ఉండటం తప్పనిసరి. ఎందుకంటే వారికి కూడా ఈ పాఠం అందాలి కదా. తండ్రి ఆస్తిలో కూతుళ్లకు సమానమైన హక్కు ఉంటుందని. మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీరిద్దరూ మీ పిల్లలను కూడా వెంట తీసుకురావాలి. తమ కళ్ళతో వాళ్లను చూడనివ్వండి. వారి తల్లి తన తాతయ్య గారి ఇంటిని ఎలా వేలం వేయిస్తుందో. ఈ ప్రపంచంలో రక్త సంబంధాల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే ఈ పాఠం వారికి చిన్నతనంలోనే లభించాలి. తమ తల్లుల గురించి వారికి తెలియనివ్వండి. జడ్జి గారు ఒక్క క్షణం ఆగి మొత్తం కోర్టు వైపు చూసి ఆపై తమ అంతిమ తీర్పును ప్రకటించారు. మీరిద్దరికీ ఈ షరతు ఆమోదయోగ్యమైతే నేను ఇప్పుడే ఈ క్షణంలో ఆస్తిని సమానంగా పంచుకోవాలని ఆదేశాలు జారీ చేస్తాను. మరియు మీకు ఈ షరతు ఆమోదయోగ్యం కాకపోతే ఈ కేసు ఈ క్షణమే రద్దు చేయబడినట్లుగా భావించబడుతుంది. ఇది కేవలం ఒక షరతు కాదు, ఇది ఒక బ్రహ్మాస్త్రం. దీనికి ఎవరి దగ్గర కూడా ఏ విధమైన తిరుగు సమాధానం లేదు. ఇది విని ఆ ఇద్దరు సోదరీమణులు తీవ్రంగా కలవరపడ్డారు. వారి ముఖాల్లోని రంగు మాయమయ్యింది. తాము నేసిన వలలోనే జడ్జిగారు వారిని దారుణంగా ఇరికించారని వారికి ఒక్క క్షణంలో అర్థమయ్యింది. వారి అత్తామామలకు, ముఖ్యంగా వారి ఆడపడుచులకు తాము తమ పుట్టింటి నుండి ఈ విధంగా బలవంతంగా వాటాను తీసుకుంటున్నామని తెలిస్తే రేపు వారు కూడా తమ తమ పుట్టింట్లలో వాటాను అడగడానికి నిలబడతారు. అప్పుడు వారి సొంత ఇంట్లో జరిగే తమాషా గురించి ఊహించుకుంటేనే వారి గుండెలు వణికిపోయాయి. లేదు జడ్జి గారు, ఇది అన్యాయం. అటువంటి షరతుకు చట్టంలో ఏ విధమైన నిబంధన లేదు అని ప్రతిపక్ష న్యాయవాది అన్నారు. అప్పుడు న్యాయమూర్తి గారు, అన్యాయమా? అన్యాయమంటే ఒక అన్నను అతని సొంత సోదరీమణులు నాశనం చేయటానికి సిద్ధంగా ఉండటం. మీ క్లయింట్ నిజమైతే ఈ పనిని అందరి ముందు చేయటానికి వారికి అభ్యంతరం ఎందుకుండాలి? తదుపరి విచారణ తేదీని 15 రోజుల తర్వాత ఆదేశించారు. ఆ రోజున మీరిద్దరూ నా ఈ షరతును అంగీకరించి రావాలి, లేదంటే ఈ కేసు కొట్టివేయబడుతుంది. ఆయన తన హ్యామర్ను బల్లపై కొట్టారు. కోర్టు ఇప్పుడు వాయిదా వేయబడింది. ఆ ఇద్దరు సోదరీమణులు తమ ఓడిపోయిన దిగాలుగా ఉన్న ముఖాలను ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. కొద్ది నిమిషాల క్రితం వారి చేతిలో ఉన్న విజయం ఇప్పుడు భయంకరమైన ఓటమి భయంగా మారిపోయింది. కోర్టు బయటకు రాగానే నళిని ఫోన్ మోగింది. ఆమె భర్త ఎంతో ఉత్సాహంగా, ఏమైంది, తీర్పు మనకు అనుకూలంగా వచ్చిందా లేదా అని అడిగాడు. అదే సమయంలో చిన్న చెల్లెలు రేఖా ఫోన్ కూడా మోగింది. ఆమె భర్త కూడా అదే ప్రశ్న అడిగాడు. త్వరగా చెప్పు, ఎంత డబ్బు వస్తుందో అని అడిగాడు. ఆ ఇద్దరు సోదరీమణులు ఒకరినొకరు చూసుకున్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా వారి కళ్ళల్లో దురాశ కాకుండా తాము చేసిన పని పట్ల లోతైన పశ్చాత్తాపం కనిపించింది. జడ్జి గారి మాటలు, అమ్మ బాధ మరియు తమ సోదరుడి ముఖం అన్నీ ఒకేసారి వారి కళ్ళ ముందు మెదిలాయి. నళిని వణుకుతున్న స్వరంతో తన భర్తతో మాకు ఎలాంటి ఆస్తి అవసరం లేదు అని చెప్పింది. మరియు రేఖ కూడా ఏడుస్తూ తన భర్తతో నేను నా కేసు వెనక్కి తీసుకుంటున్నాను, నాకు ఎలాంటి వాటా వద్దు అని చెప్పింది. ఇద్దరూ ఫోన్ కట్ చేశారు. వారు మౌనంగా ఇళ్లకు వెళ్ళిపోయారు. వారు ఆస్తిని గెలవలేకపోయారు, కానీ తమ మానవత్వాన్ని, తమ గౌరవాన్ని, తమ సోదరుడిని మరియు అన్నిటికంటే ముఖ్యంగా తమ పుట్టింటిని అన్నిటినీ పోగొట్టుకున్నారు. ఏ ఆడపిల్లకైనా అత్యంత గౌరవం పుట్టిల్లే. ఆ పుట్టింటి తలుపులను దురాశతో వారే ఎప్పటికీ మూసుకున్నారు. షరతు. జడ్జి గారు పెట్టిన ఆ షరతు సరైనదేనా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్సులో రాయండి. మరియు మీరు మా కథలను
ఏ నగరం నుండి వింటున్నారో కూడా తెలియచేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు లేదా అనుభవాలు ఏవైనా ఉంటే వాటిని మేము కథ రూపంలో అందరి ముందుకు తీసుకురావాలని మీరు కోరుకుంటే మీరు మాకు తప్పక రాసి పంపవచ్చు. మీరు కామెంట్ చేయవచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన ఈమెయిల్ ఐడికి మెయిల్ కూడా చేయవచ్చు. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.